హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఫ్యామిలీ డైరీ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోతున్నటువంటి రెసిపీ హిట్ కాంబినేషన్. అదేంటంటే వంకాయ అండ్ ఎండు చేపల పులుసు. ఈ కాంబినేషన్ని కొట్టిందే లేదు ఫ్రెండ్స్. ఇటువంటి కర్రీని ఎలా చేయాలో మనం ఇప్పుడు చేసి చూస్తాం. ఈ వంకాయ ఎండు చేపల పులుసుకి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్: 1/2 కిలో తెల్ల వంకాయలు, నానబెట్టిన చింతపండు, ఎండు చేపలు 10 నుంచి 12 వరకు ముక్కలు కట్ చేసినవి, బాగా శుభ్రం చేసుకున్నవి, ఆనియన్, టమోటో, ఆవాలు, జీలకర్ర, పసుపు, కారం, సాల్ట్ అండ్ కరివేపాకు. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన మనం పాత్రను పెట్టుకోవాలి. ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక మనం ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలని దీనిలో వేసి వేగనివ్వాలి. ఈ ఉల్లిపాయలు మగ్గడానికి ఒక మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంచామంటే కొంచెం త్వరగా మగ్గుతాయి అన్నమాట. చూసారు కదా, ఈ ఉల్లిపాయలు బాగా వేగుతూ ఉన్నాయి. మంచి గోల్డెన్ రెడ్ కలర్ వచ్చే వరకు వీటిని చక్కగా వేగించుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమోటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ టమోటా ముక్కలు చక్కగా మగ్గే వరకు మరొక్కసారి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు చక్కగా మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఈ మిశ్రమాన్ని ఒకసారి కలిపి ఇందులో ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కల్ని ఇలా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, వంకాయ ముక్కల్ని ఒక వంకాయని 8 ముక్కల కింద కట్ చేసుకుంటే మనకి ముక్క కూడా తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈ టైప్లో మనం కట్ చేసుకుంటే పీసెస్. దీన్ని మొత్తం చక్కగా మిక్స్ చేసి లైట్గా అందులో సాల్ట్ వేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వంకాయ కరుడు కట్టకుండా ఉంటుంది. ఈ విధంగా సాల్ట్ వేసి ఉడకబెట్టడం వల్ల మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు చక్కగా ఉడికించాలి. చూశారు కదా, వంకాయ ముక్క చక్కగా ఉడికింది. ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి ఎండు చేపలని యాడ్ చేయాలి. ఒకసారి వీటిని బాగా కలియబెట్టి ఇందులోనే కారం, ఉప్పు, పసుపు, కరివేపాకు యాడ్ చేసేయాలి. మీకు స్పైసీగా కావాలనుకుంటే కారం కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా కావాలంటే మిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, దీన్ని చక్కగా ఇలా కలిపివేసి మొత్తం అంతా ఈ కారం మొత్తం అన్నిటికీ పట్టేట్లు చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని ఒక 8 to 12 మినిట్స్ చక్కగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జుని ఈ విధంగా పిండి కూరలో యాడ్ చేయాలి. చూశారు కదా, ఇలా 2 సార్లు అదే గుజ్జును మళ్ళీ వాటర్లో కలుపుకొని పిండుకొని యాడ్ చేసుకోవాలి. మనకి పులుసు కూర కొంచెం ఎక్కువ రావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటే మనకి పులుసు కొంచెం ఎక్కువ వస్తుందన్నమాట. సో ఈ విధంగా ఇంకో 1 more హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని మొత్తం చక్కగా కలియబెట్టి ఒక్కసారి కారం, ఉప్పు ఈ సరిపోయిందో చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఈ టైంలో మీకు ఏదైనా కారం కానీ ఉప్పు కానీ తగ్గినట్టుంటే యాడ్ చేసుకోండి. మూత పెట్టేసి అది చక్కగా ఇలా బుడకలు వచ్చేటట్టు ఉడికే వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసి బాగా మిక్స్ చేసి దీనిపైన మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు సిమ్లో చక్కగా ఉడకనివ్వాలి. చూసారు కదా ఫ్రెండ్స్, 5 నిమిషాల తర్వాత ఈ కూర ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చినట్టు, గ్రేవీ కూడా బాగా దగ్గరగా వచ్చినట్టు చక్కగా ఉడికింది. చూసారు కదా, మంచి ఎండు చేపల స్మెల్ కూడా ఇప్పుడు తెలుస్తూ ఉంది. చిక్కదనం వచ్చింది కూర కూడా. సో మన ఫైనల్ కర్రీ వంకాయ ఎండు చేపల పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ కట్టేసి ఇందులో కొంచెం కొత్తిమీర తరిగి పెట్టుకున్నది యాడ్ చేసి ఇంకా మూత పెట్టేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్.
దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని మీరు తిన్నారంటే వావ్ అనకుండా ఏమాత్రం ఉండలేరు ఫ్రెండ్స్. ఈ ఈ పీస్ కూడా చక్కగా ఒలుచుకునే విధంగా ఉంది. చూశారు కదా, మంచి కండతోటి బాగా ఉడికింది. మన అమ్మమ్మలు తాతయ్యల కాలంలో ఇది మంచి ఫేవరెట్ కర్రీ ఫ్రెండ్స్. ఈ జనరేషన్ వాళ్ళకి ఒక్కసారి ఈ కర్రీని చేసి రుచి చూపించండి, ఇంకెప్పుడు రెస్టారెంట్ మాట అనేది ఎత్తరు. ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి చేరువవుతుంది. అండ్ మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. బాయ్.